డాక్టర్ గారు, నా వయసు 18 సంవత్సరాలు. ఇటీవల నేను కొద్ది పనికే అలసిపోతున్నాను. ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. గంటసేపు కూడా కూర్చొని చదవలేకపోతున్నాను. నిద్రలో కూడా వీర్యం పోతోంది. రోజు ఇలా వీర్యం పోవడంతో నేను నీరసించిపోతున్నానా? నా నీరసం తగ్గేదెలాగో చెప్పండి అంటున్నారు. వీర్యం పోవడాలు ఎవ్వరూ వేసిపడరండి. వీర్యం పోవడంలో వేసిపడేట్లయితే పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన రోజుకి 4 సార్లు 5 సార్లు 6 సార్లు సెక్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు నీరసం ఫీల్ అయ్యారు? అస్తమయం చేస్తానో లేదా ముద్రలో ఎందుకు ఫీల్ అవ్వాలి? వీర్యం పోవడాల నీరసం అంటూ ఉండదు. నిజంగా వీర్యం పోవడాలు నీరసపడేట్లయితే పెళ్ళైన వాడు ప్రతివాడు బక్క బిసుకు మారాల్సింది. ఎవరు మారడు, వాడు ఇంకా పైగా వెళ్ళి చేస్తాడు సొంత తిండి. ఇప్పుడు నీరసం ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన తీసుకోవాల్సిన ఆహారం సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. లేదా ఎనీమియా, రక్తహీనత ఉండాలి. రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మందికి నీరసం ఉంటుంది. ఈ పిల్లల్లో చాలా మంది సరైన ఆహారం తీసుకోక వాళ్ళ రక్తహీనత ఏర్పడి దాంట్లో ఎనర్జీ లేకుండా తయారవుతుంది. అది ఎనర్జీ రిచ్ ఫుడ్ తీసుకెళ్తాం. ఎనర్జీ రిచ్ ఫుడ్ ముందు ఫస్ట్ తీసుకోవాలంటే ఎనీమియా ఉందా, రక్తహీనత ఉందా, ఆ రక్తం ఎందుకు వచ్చింది, పైపు పాములు లాంటి ఉన్నాయా, లేదా ఆహారంలో ఐరన్ లోపం ఉంటుందా, ఆకుల శక్తిలో ఇల్లు ఆకులు తినాలి. ఆకులు తింటే కానీ మనకి ఐరన్ అందదు. గోంగూర, తొరగూర ఎన్ని తినాలి, తింటేనే ఆయుర్వేది. అలాగే ఎనర్జీ రిచ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అరటిపళ్ళు, మామిడిపళ్ళు, చప్పటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, బత్తాయి ఇవన్నీ తీసుకోవాలి. ప్రతివాడు జంక్ ఫుడ్ చేసి దాని పై నింపేస్తాను, ఆకలి చంపేస్తున్నాడు. జంక్ ఫుడ్ ఎనర్జీ రాదు. అంచేత సరైన ఆహారం అన్ని సమపాలల్లో తీసుకుంటూ వస్తుంది. అంటే డాక్టర్ గారు ఎందుకని నేను నీరసంగా ఉంటున్నాను, ఎందుకు నాకు స్టామినా ఉంటుంది, ఎందుకు ఎనర్జీ లేకుండా, ఎందుకు అలసిపోతున్నాను అని అడిగి, అంతేగాని వీర్యం పోవడాలు కాదు. వాళ్ళకి వీర్యం పోవడాలు నీరసపడారు అది గుర్తుంది. అది అసభ్యంగా పోనివ్వండి, లేకపోతే నిద్రలకు పోనివ్వండి, సప్తస్థాలకు పోనివ్వండి, ఎలా పోయినా ఏ ఒక్కరూ నీరసపడరు. అంటే మనసులోంచి వీర్యం పోతే వీకైపోతా అని ఫీలింగ్ అయితే వెళ్ళిపో.